ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన స్టార్ట్ అయింది. ఆగస్టు 9వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికీ 3,45,000 పైగా భక్తులు అమర్నాథ్ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు. 4 లక్షల పైగా భక్తులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. లాస్ట్ ఇయర్ 5 లక్షల పైగా భక్తులు అమర్నాథ్ యాత్రని చేశారు. అయితే ఈ అమర్నాథ్ యాత్రని చేయడం అంత ఈజీ కాదు. ప్రకృతి సవాళ్లు ఒకవైపు ఉంటే యాత్రని అడ్డుకునేందుకు యాత్ర చేస్తున్న భక్తుల్ని హింసపెట్టే టెర్రరిస్టుల రూపంలో ఉన్న రాక్షసులు మరోపక్క. ఈ సంవత్సరం వీటన్నిటిని అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ ని చేపట్టింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ శివ. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమర్నాథ్ యాత్ర సాఫీగా జరగడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగానే యాత్రికులకు వాళ్ళు వెళ్లే రూట్స్ లో ఇండియన్ ఆర్మీ ప్రొటెక్షన్ ఇస్తుంది. 3,880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ గుహలో ఉన్న అమర్నాథ్ లింగం రూపంలో ఉన్న ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒక రూట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ డిస్టిక్ లో ఉన్న పహల్గామ్ నుంచి స్టార్ట్ అయ్యి అమర్నాథ్ వరకు ఉంటుంది. ఈ రూట్ వచ్చి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంకో రూట్ గందర్బాల్ డిస్టిక్ లో ఉన్న బల్టల్ నుంచి స్టార్ట్ అయ్యి అమర్నాథ్ వరకు ఉంటుంది. ఇది షార్ట్ కట్ రూట్, 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 రూట్స్ లో ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీ ఇస్తుంది. సివిల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ లో మల్టీ టైర్ సెక్యూరిటీ సెటప్, డైనమిక్ కౌంటర్ టెర్రరిజం గ్రిడ్, ప్రొఫిలాక్టిక్ సెక్యూరిటీ డెవలప్మెంట్, కారిడార్ ప్రొడక్షన్ మెజర్స్ ని ఏర్పాటు చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం సివిల్ అథారిటీస్ కి ఆర్మీ సహాయం చేస్తుంది. ఈ ఆపరేషన్ లో 8,500 మంది ట్రూప్స్ పాల్గొన్నారు. యాత్ర రూట్ ని మానిటర్ చేయడానికి యుఏవి డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఎనిమి డ్రోన్ అటాక్స్ ని అడ్డుకోవడానికి CUAS గ్రిడ్ ని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేశారు. CUAS అంటే కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ ని డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వాడతారు. 50కి పైగా CUAS లని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిప్లాయ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ గ్రూప్ కూడా ఉంటుంది. వీళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం, ట్రాక్ వైడనింగ్ చేయడం, డిజాస్టర్స్ ఏమన్నా జరిగితే ఆ విపత్తుల యొక్క ఎఫెక్ట్ ని తగ్గించడం వంటివి చేస్తారు. ఇంకా యాత్రికుల కోసం 150 మంది డాక్టర్లు, మెడికల్ పర్సనల్ ఉన్నారు. 2 అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్ స్టేషన్స్ ఉంటాయి. 9 మెడికల్ ఎయిడ్ పోస్టులు ఉన్నాయి. 100 బెడ్ కెపాసిటీ కలిగిన హాస్పిటల్ ని, 26 ఆక్సిజన్ బూత్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ బూత్స్ లో 2 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఏరియాలో కమ్యూనికేషన్ బాగా ఉండడానికి సిగ్నల్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. టెక్నికల్ సపోర్ట్ కోసం EME డిటాచ్మెంట్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. EME డిటాచ్మెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ యూనిట్. ఇది ఇండియన్ ఆర్మీ కోసం పనిచేస్తుంది. వీళ్ళు మిలిటరీ ఎక్విప్మెంట్ ని, అంటే మిలిటరీ వెహికల్స్ ని, వెపన్స్ ని, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని రిపేర్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఈ EME కార్ప్ వర్క్ చేస్తుంది. కొత్త ఎక్విప్మెంట్ ని డిజైన్ చేసి డెవలప్మెంట్ చేయడం, టెస్టింగ్ చేయడంలో కూడా వీళ్ళ రోల్ ఉంటుంది. ఇంకా ఈ ఆపరేషన్ లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ కార్డ్స్ ఉన్నాయి, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉన్నాయి, టెంట్ సిటీస్, వాటర్ పాయింట్స్, ప్లాంట్ ఎక్విప్మెంట్, బుల్డోజర్స్, ఎక్స్కవేటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలా ఈ యాత్ర చేసే వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి వీటన్నిటిని ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ ఎమర్జెన్సీగా యూజ్ చేయడానికి స్టాండ్ బై మోడ్ లో రెడీగా ఉన్నాయి. ఈ యాత్ర కోసం ఆర్మీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతుంది. ఈ యాత్రని ఆర్మీ పర్సన్స్ హై రెజల్యూషన్ PTZ కెమెరాలు, డ్రోన్లతో ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఇలా వేగంగా రెస్పాండ్ అయ్యి ఎఫెక్టివ్ గా సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేయడానికి మల్టిపుల్ ఏజెన్సీస్ కోఆర్డినేషన్ తో ఆపరేషన్ శివ కొనసాగుతూ ఉంది. ఆగస్టు 9 వరకు ఈ ఆపరేషన్ జరుగుతుంది.